ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులపై బాగా చర్చలో ఉన్న వ్యవహారం కాస్టింగ్ కౌచ్. ఇది తెరచాటుగానే ఉన్న ఇటీవల కాలంలో బాగా డిస్కషన్ పాయింట్ అయింది. చాలా మంది హీరోయిన్లు ఒక్కొక్కరుగా ఓపెన్ గా ఈ అంశంపై స్పందించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే విషయంపై శివగామి రమ్యకృష్ణ నోరు విప్పారు. సినీ అవకాశాలు కావాలంటే తమ బెడ్రూమ్స్ కి రావాలంటూ చాలా మంది దర్శక నిర్మాతలు తమని వేధించారని చాలా మంది హీరోయిన్స్ ఆరోపించారు. అలా వారికి లొంగకపోతే సినీ కెరియర్ అక్కడితో అంతమైపోతుందని కూడా చెప్పారు. హీరోయిన్స్ ని వేధించడం ఎప్పటి నుండో కొనసాగుతున్న చీకటి వ్యవహారమని, తాము ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నామని ఇటీవల కాజల్, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, రెజీనా, రాధికా ఆప్టే ఇలా చాలా మంది చెప్పుకొచ్చినా ఆ స్టార్ హీరోస్, దర్శక నిర్మాతల పేర్లు మాత్రం ఎప్పుడు బయట పెట్టలేదు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఈ విష సంస్కృతి ఎక్కువగా ఉందనే ఆరోపించిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ అంశంపై స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ విషయంపై రమ్యకృష్ణ బోల్డ్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కేవలం సినీ రంగం అనే కాదు, ఏ రంగంలో అయినా మహిళలు పనిచేయాలంటే అడ్జస్ట్మెంట్స్ తప్పకపోవచ్చని చెప్పింది. అంతేకాకుండా అలా అడ్జస్ట్ అవ్వగలిగిన వారే ముందుకు వెళ్తారని చెప్పింది. దొంగ తిరుగుడు లేకుండా చాలా బోల్డ్ గా, డైరెక్ట్ గా 2 ముక్కల్లో ఇక్కడ పరిస్థితిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది రమ్యకృష్ణ. అయితే అడ్జస్ట్ అవడం అవ్వకపోవడం వారి వ్యక్తిగత అంశాలపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఇక్కడ అడ్జస్ట్ అవడం అంటే ఏంటో వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. ఇది మన హీరోయిన్ సినీ రంగంలో ఎదుర్కొంటున్న అడ్జస్ట్మెంట్ సమస్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.